సాధారణంగా మనిషి భూమి మీద జీవిస్తున్న జీవరాశులలో కానుంచి మాట్లాడే మనిషి అంతవరకు ప్రతి ఒక్కరు కూడా నడుస్తుంది, చూస్తున్నది, కనబడుతుంది ప్రేమ. ఈ ప్రేమ అనేది దీనికి ఒక స్థిర చరణం ఉండదు, కంటిన్యూగా కొనసాగుతూనే ఉంటుంది. అది చిన్నతనం నుంచి పండు ముసలి వరకు ప్రయాణం సాగుతూనే ఉంటుంది. ఆ ప్రేమ ఒక్కొక్క వయసులో ఒక్కొక్క రకంగా విభిన్నంగా తయారవుతుంటుంది, మారుతూ ప్రవహిస్తుంటుంది. ప్రతి టైంలో ప్రతి మినిట్ మనిషి నిండా ప్రేమ అనేది కొనసాగుతూనే ఉంది. కానీ అది గ్రహించలేకపోతున్నారు. చిన్నపిల్లల మీద ఉన్న ప్రేమ ముసలి వాళ్ళపైన ఉండదు, యవ్వనస్తుల మీద ఉన్న ప్రేమ పెద్దవాళ్ళ మీద ఉండదు. ఒక్కొక్క ఏజ్లో ఒక్కొక్క పరిమితిలో ప్రేమ అనేది ఉంటుంది. నిజంగా నీ క్యారెక్టర్ ప్రేమ అనేది నీవు విదజల్లి సువాసనలో నీ దగ్గర ఉండాలి. నువ్వు అమ్మ దగ్గర ఉంటే అమ్మని ప్రేమించాలి, ఫ్రెండ్స్ దగ్గర ఉంటే ఫ్రెండ్స్ని ప్రేమించాలి, పెళ్ళాం దగ్గర ఉంటే పెళ్ళాం ప్రేమించాలి. ఎవరి దగ్గర ఉంటే వాళ్ళతో నువ్వు మింగిల్ అయిపోతుండాలి. అంతేగాని ఇది పలానా అనేటట్టుగా లేదండి. ఎందుకంటే అది ఇక ప్రవహిస్తున్న ఒక సువాసన లాంటిది, ప్రవహిస్తున్న నీరు లాంటిది మన ప్రేమ. ఎవరి కోసమో ఎవరి దగ్గర ఆగిపోకూడదు. దానికి చివరి క్షణం ఫుల్ స్టాప్ అనేది లేదు. ఎందుకంటే మనుషులు మారుతూ ఉంటారు, కాలాలు మారుతుంటాయి, కానీ ప్రేమ అనేది ఎప్పుడు ప్రవహిస్తూనే ఉంటుంది. మనలో మంచితనం ఉన్నప్పుడు ఎదుటి వ్యక్తి నువ్వు మాట్లాడే మాట అనేది కూడా సుగంధంలా ప్రతి వ్యక్తిని నొప్పించకుండా మాట్లాడగలిగితే ఎదుటి వ్యక్తి వచ్చే రియాక్షన్ కూడా నీకు అంత మంచిగా సమాధానం వస్తుంది. అంతేకాని నీ నడవడిక, నీ మాట తీరు, నువ్వు చేసే విధానం ఏది ఉన్నప్పటికైనా మాట్లాడే తీరును బట్టి అవతల మనిషి రియాక్ట్ ఉంటుంది. దాన్ని బట్టే ఒక్కొక్కసారి ఒక్కొక్క మనిషి ఒక్కొక్క రకంగా మారుతుంటాడు. ఏంటి, తను చేసే పని నచ్చకపోవడం ఒకటి, ఎదుటి వ్యక్తి నీకు రిసీవ్ తీసుకునే విధానం ఒకటి, ఎవరెవరితోనైనా ఎలా ప్రవర్తిస్తున్నాం అనేది డిసైడ్ చేస్తారు. దాన్ని బట్టి వాళ్ళు నీ క్యారెక్టర్ అనేది అంచనా వేస్తుంటారు. సో ప్రేమ అనేది కూడా ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. డబ్బు మీద ఒక ప్రేమ ఉంటుంది, మనిషి మీద ఒక ప్రేమ ఉంటుంది, వస్తువు మీద ఒక ప్రేమ ఉంటుంది. ఏది ఎప్పటికీ ఏమైనప్పటికైనా ప్రేమ అనేది స్థిర చరణం లేకుండా కొనసాగుతూనే ఒక గొప్ప అద్భుతం. ఈ సృష్టిలో జంతువులపైన ప్రేమ, ఒక వస్తువు మీద ఉన్న ప్రేమ ఒక మనిషి మీద లేదనేది నాకు కనబడింది. ఎందుకంటే ఒక మనిషికి మనిషే సాటి, మనిషికే సహాయం. ఏ వస్తువు కానీ, ఏ జంతువు కానీ, ఏది కానీ రీప్లేస్మెంట్ చేయలేం. వస్తువుని రీప్లేస్మెంట్ చేయొచ్చు కానీ మనిషిని రీప్లేస్మెంట్ చేయలేం, తన మనసును రీప్లేస్మెంట్ చేయలేం. మాటలతో గుచ్చకుండా ప్రతి మాట మంచిగా మాట్లాడగలిగితే తన రిటర్న్స్ నీ ప్రేమ నీకు పొందగలుగుతావు. దయచేసి ప్రేమ అనేది ప్రవహిస్తున్న నీరు లాంటిది, వికసిస్తున్న సువాసన లాంటిది, ఎప్పటికప్పుడు మారుతూనే ఉంటుంది. కాబట్టి ఎంత వీలైతే అంత ప్రేమించి హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ సో మచ్.